హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగినటువంటి వన్డే సిరీస్ను న్యూజిలాండ్ టీం మొట్టమొదటిసారిగా భారత్ పైన సిరీస్ గెలిచింది. ప్రధానంగా 2-1 తేడాతో భారత్ పైన సిరీస్ను గెలిచినటువంటి న్యూజిలాండ్ టీం తరపున మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచి ఏకంగా భారత బౌలర్లందరికీ ముచ్చెమటలు పట్టించినటువంటి ఆటగాడే డారిల్ మిచెల్. ప్రధానంగా ఆస్ట్రేలియా తరపున ట్రావిస్ హెడ్ ఎలాగైతే మన బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడో, ఈ న్యూజిలాండ్ తరపున డారిల్ మిచెల్ అంతకన్నా ఎక్కువగా కొరకరాని కొయ్యగా మారాడు. ప్రస్తుతం భారత బౌలింగ్ దళం అనేది ప్రపంచంలోనే మేటిగా ఉంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ మేటి బౌలింగ్ దళాన్ని కూడా ఇతడు బెంబేలెత్తిస్తూ ఏకంగా బౌండరీలు బాదుతున్నాడంటేనే అతడి సామర్థ్యం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. మెయిన్గా ప్రస్తుత తరం బ్యాట్స్మెన్లలో భారత్ పైన వన్డేల్లో అత్యధిక యావరేజ్ కలిగినటువంటి బ్యాట్స్మెన్ ఇతడే. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇతడికి కళ్ళం వేసేందుకు భారత్ ఎన్నో విధాలైన ప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ సఫలీకృతం కాలేదు. మెయిన్గా వన్డేల్లో ఫెయిల్ అయినప్పటికీ T20లో మాత్రం ఈ డారిల్ మిచెల్కు కళ్ళెం వేసేందుకు భారత్ నుంచి ఒక బౌలర్ రెడీ అయ్యాడు. అతడే శివం దూబే. నిజానికి ఇతడు బ్యాట్స్మెన్ అయినప్పటికీ అప్పుడప్పుడు పార్ట్ టైంగా పేస్ బౌలింగ్ వేయగలడు. ఇక ఇతడు మేటి బౌలర్లు అందరినీ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నప్పటికీ ఈ శివం దూబే బౌలింగ్లో మాత్రం ఇతడు తడబడుతున్నాడు. మెయిన్గా గత 2 T20 మ్యాచ్ల్లోనూ ఇతడిని అవుట్ చేసింది ఈ శివం దూబేనే. ప్రధానంగా హర్షదీప్ సింగ్, బూమ్రా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్లందరి బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నప్పటికీ ఈ శివం దూబే బౌలింగ్ వచ్చేసరికి మాత్రం అతడు తడబడిపోతున్నాడు. ప్రధానంగా మొదటి T20 మ్యాచ్లో అతడు 11 బంతులు ఎదుర్కొని 18 పరుగుల వద్ద ఈ శివం దూబే బౌలింగ్లోనే అవుట్ అయిపోయాడు. ఇక రెండో T20 మ్యాచ్లో కూడా ఇతడు 18 బంతులు ఎదుర్కొని 28 పరుగులు చేసి మంచి ఊపులో ఉన్న టైంలో మరలా ఇతడిని శివం దూబేనే అవుట్ చేశాడు. దీన్ని బట్టే డారిల్ మిచెల్కు కళ్ళం వేసేందుకు భారత్ యొక్క అస్త్రంగా ఈ శివం దూబేను వాడుకోవచ్చని మాజీ క్రికెటర్లు మరియు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి రాబోయే కాలాల్లో శివం దూబే ఈ డారిల్ మిచెల్కు ఎంతవరకు కళ్ళం వేస్తాడో చూడాలి. ఇక ప్రస్తుతం రీసెంట్గా జరగబోతున్నటువంటి 3వ T20 మ్యాచ్, 4వ T20 మ్యాచ్, 5వ T20 మ్యాచ్లో కూడా ఇతడు ఇలాగే మిచెల్కు కళ్ళం వేసి భారత్కు సగర్వంగా వన్డేలో కోల్పోయినటువంటి పరువును నిలబెడతాడో లేదో చూడాలి. మెయిన్గా డారిల్ మిచెల్ మాత్రం భారత్ పైన గొప్ప ఇన్నింగ్స్లే ఆడేస్తున్నాడు. ప్రధానంగా ప్రస్తుతం న్యూజిలాండ్ నుంచి మేటి బ్యాట్స్మెన్లు అయినటువంటి కేన్ విలియమ్సన్ మరియు టామ్ లేథమ్, మిచెల్ శాంట్నర్ లాంటి గొప్ప బ్యాట్స్మెన్లు లేకున్నప్పటికీ అతడి వల్లే న్యూజిలాండ్ టీం ఏకంగా 50 సంవత్సరాల నుంచి సాధించినటువంటి సిరీస్ను సాధించిందంటేనే అతడు భారత్ పైన ఏ విధంగా తన ప్రతాపం చూపిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఇతడిని మన భారత బౌలర్లు ఎంతవరకు కళ్ళం వేస్తారో చూడాలి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.